ఇజ్రాయెల్లో సోమవారం దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఇంతటి విస్తృత స్థాయి సమ్మె జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్లోని అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్తాడ్రట్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు సమ్మెలో పాలు పంచుకున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు లాంటి రంగాలన్నీ పనిచేయకపోవడం ఈ సమ్మె లక్ష్యం కనుక అది నెరవేరినట్టే. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంలో నెతన్యాహు వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ సమ్మె జరిగింది. ఆదివారం నాడు బందీల్లో 6 చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఇజ్రాయేలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సొరంగంలో బందీలుగా ఉంచిన ఈ 6 తమ సైన్యం అక్కడకు చేరుకోగానే హమాస్ అంతం చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా నెతన్యాహు ఏమీ సాధించలేరని, తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమ్మెను నిలువరించాలంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో వాదించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఒక పక్క యుద్ధం సాగుతూ మరో పక్కన చర్చలు మరింత వెనక్కుపోతున్న స్థితిలో హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నవారు మరణించడం తప్ప బయటకు రావడం అసాధ్యమని ఇజ్రాయేలీలకు అర్థమైపోయింది. హమాస్ దాడి జరిగి మరో నెలలో సంవత్సరం అవుతుంది. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ దాదాపు 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా అపహరించుకుపోయింది. వీరిలో 100 మంది ఆ తర్వాత విడుదలైనప్పటికీ ఈ 11 నెలల కాలంలో చనిపోయిన వారు కాక మరో 100 మంది ఇంకా హమాస్ కుప్పిట్లోనే ఉన్నారు. యుద్ధం సాగుతూ ఉంటే మరింత మంది హత్యకు గురయ్యే ప్రమాదముంది. ఈ సమ్మె వెనుక ఏవో కుట్రలున్నాయని, రాజకీయ కక్షలున్నాయని నెతన్యాహు ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఆయన యుద్ధ పిపాసి అని ఇజ్రాయేలీయులకు తెలుసు. యుద్ధం ముగిసి ఎన్నికలు జరిగితే నెతన్యాహు ఓడిపోవడం ఖాయమని చాలా విశ్లేషణలు వచ్చాయి. దానిని కొనసాగించడం ద్వారా ఇప్పుడున్న విస్తృతమైన అధికారాలను చెలాయించడంతో పాటు తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న నమ్మకం కుదిరినప్పుడే ముగించవచ్చునని నెతన్యాహు అనుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకుండా అడ్డుపడుతున్నది ఇజ్రాయెల్ ప్రధాని కాదు అన్న ప్రశ్నకు అవును ఆయనేనని అమెరికా అధ్యక్షుడు విలేకరుల ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ అంగీకారం బాగున్నది కానీ నెతన్యాహు మొండితనాన్ని నిలబెడుతున్నది అమెరికాయే. చర్చల్లో హమాస్ కొంత దిగి వచ్చినా ఏదో కారణంతో అవి సాగనివ్వకుండా చేస్తున్నారు. బందీలందర్నీ విడిచిపెట్టే వరకు యుద్ధం సాగిస్తానన్న ఆయన వాదనను దేశ ప్రజలు మెచ్చటం లేదు. బందీలను వదిలేశాక ఆయన ఇంకెంత విధ్వంసానికి పాల్పడతాడో హమాస్కు తెలుసు. యుద్ధం ఆపి ఇజ్రాయెల్ తన సేనలను ఉపసంహరించుకున్న పక్షంలోనే బందీలను విడిచిపెడతానన్న వాదన నుంచి హమాస్ కాస్తంత సడలిందని కూడా వార్తలు వచ్చాయి. ఈజిప్ట్, గాజా సరిహద్దు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సేనలు వెనక్కుపోవాలన్న హమాస్ డిమాండ్ కూడా చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమంటారు. ఇక్కడ వెనక్కు తగ్గి చర్చలకు సానుకూలత ప్రదర్శించి అంతిమంగా బందీలను విడిపించుకుందామని సన్నిహితుల నుంచే ఒత్తిడి వస్తున్నప్పటికీ నెతన్యాహు ఒప్పుకోవడం లేదు. టీకాలు వేయించుకుంటున్న పిల్లల మీద కూడా బాంబులు కురిపించి హతమార్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. యుద్ధాన్ని ఆపి చర్చలకు మొగ్గు చూపిన మరుక్షణంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కూటమిలోని మితవాద, మతవాద భాగస్వామ్య పక్షాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన చర్చల ఊసెత్తబోరని విశ్లేషణలు సాగుతున్నాయి. నిజానికి హమాస్ దాడి, బందీల అపహరణను తీవ్రంగా నిరసిస్తూ నెతన్యాహు ప్రతిచర్యను సమర్థిస్తూ ఆయనకు అండగా ఉండాల్సిన ప్రజలు అందుకు పూర్తి భిన్నంగా నిరసన ప్రదర్శనలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదివారం నాటి భారీ ప్రదర్శనలు, సోమవారం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మె ఓ 100 మంది బందీలు, వారి బంధువులతో ముడిపడిన విషయం కాదని నెతన్యాహు మీద దేశ ప్రజలకు ఇక ఏమాత్రం విశ్వాసం లేదనడానికి నిదర్శనమని విశ్లేషకుల అభిప్రాయం.